నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎరా అబ్బాయిలు ఇక్కడ ఏదో వచ్చిన యుద్ధానికి ఎవరో పోటీకి తీసుకొస్తానని చెప్పారు, భూతమాంత్రికుడు వచ్చాడేంటి? భూతమాంత్రికుడా? ఎవరు భూతమాంత్రికుడు? ఎక్కువ మాట్లాడే ఉంటే శేషపద్యంతో శేషాలో పెట్టేస్తా ఇంత ఉన్నావు. చూసేవా ఎలా ఒప్పుకున్నాడో? ముందుగా పేరుతో పరిచయాలు చేసుకుందాం. మా పేరు మేము చెప్పుకోం, వీళ్ళకి తెలుసు. ఒరే అబ్బాయిలు నా పేరేంటో చెప్పండి రా. అది మా పేరు. అదేమిటి? అదేమర్థం? అంటే పెద్ద అయ్యాక పెద్ద పేరు వస్తుందో రాదో అని చిన్నప్పుడే పెట్టేశారు. మరి తమరి పేరేంటో? జలకదికలాజా జలకదికలాజా అది మా పేరు. అదేం పేరురా? జనక్ అంటే జనం, దిక్ అంటే దిక్కులు చూడకుండా, ఆజా నా దగ్గరికే రా. మనం పెద్ద పెద్ద ఫిగర్ కాకపోయినా పబ్లిక్ ఫిగర్ అవుతామని చిన్నప్పుడే ఊహించి నా పేరు పెట్టారన్నమాట. మీకు ఇక్కడ విషయం చెప్పాలి. ఏమిటో? మీరు నాతో పెట్టుకుంటే మీకు రిస్క్. ఆహా, నేను వచ్చి మీతో పెట్టుకున్నా మీకే రిస్క్. రిస్క్ అంటే నాకు చాలా ఇష్కు. అబ్బా, అయితే వేస్తాను కాసుకో టాస్కు. విసరండి చూద్దాం. రాత్రైన నాకు ఓకే, అబ్బా పగలైన నాకు ఓకే. పూరించండి. ఈ పాటలో ఉన్నావిడికిట కుటుంబ బాధ్యత మొత్తం తన మీదే ఉంది. కాబట్టి మరి ఎక్కడో ఉద్యోగం వెతుక్కోవాలి కదా. ఉద్యోగం కోసం అన్ని ఆఫీసులకి వెళ్ళింది. ప్రతి ఆఫీసులకి వెళ్ళి ఉద్యోగం అడిగి, అయ్యా పగలైనా నాకు ఓకే, పని చేస్తా. ఓకే అయ్యా రాత్రి అయినా నాకు ఓకే, పని చేస్తా. అంటే 24 hours కష్టపడతాను సుమా. ఇక్కడ పాపం ఆ ఇల్లాలు ఎంత గొప్ప సందేశం ఇచ్చింది మనకి. తినేసి దున్నపోతుల్లా కూర్చోకండి, కష్టపడండి. 24 గంటలు కష్టపడండి, పగలైనా రాత్రైనా కష్టపడండి, క్లాస్ అయినా మాస్ అయినా కష్టపడండి చెప్పాడు మనకి చెప్పింది. పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే. సూపర్ గురువు గారు. మాకు విసరండి చూద్దాం. విసురుదాన్ని చూసుకోండి. దినకుత్తా కసక్కుర్రో ఏది పూరించడం చూస్తాం. ఏమిటంటే ఇద్దరు పిల్లలకి ఆకలి వేసి జాంకాయ తిందామని ఒక జామ తోట దగ్గరికి వెళ్ళారనమాట. ఇద్దరు పిల్లలు వెళ్ళారు, అక్కడ 2 చెట్లు ఉన్నాయి. అందుట్లో ఒక పిల్లవాడు అడిగాడు ఆకలి వేస్తున్న అబ్బాయిని, ఏరా అబ్బాయి 2 చెట్లు ఉన్నాయిగా, ఇందుట్లో ఏది ఎక్కుతావు అని అడిగాడు వాడు. వెంటనే వాడు ఏం చెప్పాడో తెలుసా? దీన్ని ఎక్కుతా, దీన్ని ఎక్కుతా. ఎందుకురా ఎక్కుతా ఉన్నాడు? కసక్కుర్రో అని అక్కడ ఉన్న జామకాయ తింటాను అని చెప్పాడనమాట. పూర్వలో ఏదో అనుకున్నాను, బాగానే పూరించాడు. జగవెరిగిన పాటలు ఎవరైనా పూరిస్తారు. అయితే మేము విసురుతాం కాసుకోండి. విసరండి. ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ అప్పారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా గాని రెడీ 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 రెడీయా కాదా అది చెప్పండి. ఈ పాటలో ఉన్నావిడ ఒక అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక చోట. అన్నదాన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించింది. ఎవరెవరిని? ఓ సుబ్బారావుని, ఓ వెంకటరావుని, ఓ అప్పారావుని అందరినీ ఇన్వైట్ చేసింది. కానీ వాళ్ళు ఎవరు రాలేదట, ఎవరో వచ్చారు వేరే వాళ్ళు. వాళ్ళు పొమ్మల్లా వాళ్ళు వస్తారు అనుకున్నాను, సుబ్బారావు అప్పారావు. అయినా కానీ అన్నం రెడీ, అన్నం రెడీ, రెడీ 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 రెడీ, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది అనమాట. ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం తిన్నారు, ఆకలి తీరింది, తృప్తిగా వాళ్ళేమన్నారు? అదేమిటో విసరండి. విసరాలందు ఇతగాడు తట్టుకుంటాడా అని. పెద్ద ప్రాణమే తట్టుకుంటాడు. తట్టుకోండి, రెడీగా ఉండండి. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, ఏదేదో చేసేయిరా. శంఖం పూరించినట్టు పూరిస్తా, చూస్తావా? ఒరే ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. ఏదైనా రియల్ ఎస్టేట్స్ రంగంలో ఇప్పుడు మంచి భూమి ఉందనుకో, అందులో ఒక చెయ్యి, అందులో ఒక చెయ్యి. ఇప్పుడు ఏదైనా ఒక ఫైనాన్స్ రంగంలో నువ్వు వీక్ అయ్యి దెబ్బతిన్నావు అనుకో, ఏదైనా షేర్ మార్కెట్ మంచి పుంజుకుంది అనుకో, అక్కడో చేయవే, అక్కడో చేయవే. మేము విసురుతాం కాసుకోండి. విసరండి. జంక్షన్ లో, అరే జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడతా పిల్లో, కడతా పిల్లో. పూరించండి.
ఈ రోజుల్లో ఎవరైనా మ్యారేజ్ కార్యక్రమాలు గట్టా చేసుకుంటే ఇళ్లలో పెట్టుకోవటం లేదు. ఊరు అవతల 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో పెట్టుకుంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు, కావాల్సిన వాళ్ళు వస్తారు, దూరంలో ఉన్నవారు రాలేదు కదండి, ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు ఆ పాటలోని, మీ జంక్షన్ లో మా ఫంక్షన్ పెడతా, మా ఫంక్షన్ పెడతా. జంక్షన్ లో 4 పక్కల అందరికీ అందుబాటులో ఉంటారనమాట. అంత చక్కగా చెప్పారు దాన్ని. దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి, ఫంక్షన్ లేవి జంక్షన్ లో పెట్టుకోండి. మొత్తానికి ఫంక్షన్ గురించి టెన్షన్ లేకుండా చెప్పారు. అది ఓకే, మేము ఒప్పుకుంటాం. చూస్తాను ఇద్దరు సమృద్ధిలో కాబట్టి నేను పాట విసురుతాను గురువు గారు, దాన్ని ఎవరు పూరిస్తారో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సరే ఈ విధవా విసురుతాట, కూర్చోండి రా. గురువు గారు ఇస్తున్నాను, కాసుకోండి. విసురు. ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నలిపేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో, మేరా జిల్లే మేరా జానే. ఆ పాట గురువు గారు. పెద్దవాళ్ళు అవుతారని పెద్ద పేరు పెట్టుకున్నారు కదా, తమరే మొదలు పెట్టండి. ఓడిపోయిన ఒప్పేసుకున్నట్టున్నాడు. అతగాడు మొదలు పెడతాడేమో అవకాశం ఇచ్చి చూసా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గురువు గారు మొదలు పెట్టండి. అనగనగనగానే ఒక ఊర్లో యోగి అని ఒక చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా, ఆ అమ్మాయిట ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ లటక్కమని రూపాయి బిళ్ళ మింగేసి, దాంతో ఎంతైనా ఫ్రెండ్ ఉన్నాడు కదండి, మన యోగి గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ 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 వచ్చి రూపాయి బిళ్ళ మింగేశాను, ఓరోరు యోగి నన్ను కుదిపేరో అంటే తిరగేసి కుదిపేస్తే రూపాయి బిళ్ళ పటక్కన బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు, ఓరోరి యోగి నన్ను నలిపేరు అంటే ఇంక ఈ రూపాయి బిళ్ళ బయటికి వచ్చేటట్లేదు, నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను, నా తీగ నలిపేసి నన్ను చంపే. గర్ల్ ఫ్రెండ్ చంపేమని చెప్తుందా బాయ్ ఫ్రెండ్ ని? ఏక పిసికి చంపి ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదండి. ఓరోరు యోగి నన్ను కొరికే అంటే ఏంటి, ఇక్కడ సుతారంగా కొరికి రూపాయి బిళ్ళ బయటికి తీసే. ఎంత చక్కగా చెప్పింది ఇది. తర్వాత ఏముంది, జాన్లే అంటే ఏంటి, నా ప్రాణం తీసుకో దిల్లే, నా హృదయం నీకు ఇస్తా, ఇలా చెప్పింది. నోటికి ఎంత వస్తే అంత చెప్పడం కాదు. మీరు లేదండి, ఎవరిని పడితే వాళ్ళని పోటీకి పిలవద్దు నా మీద అని చెప్పా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మనం పోలీసులు ఏంటి ఇలా పిచ్చోళ్ళు గడప వేసుకొని రమ్మనంటారు? సిటీలోకి టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్ట్ వస్తారా? పదండి సార్. దేనికి? ట్రైన్కి వస్తారా, బస్కి వస్తారా? రిసీవ్ చేసుకోవాలి. టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్టా? సార్ సార్ టూరిస్ట్ అంటున్నారు సార్. దేనికి వస్తున్నారు సార్ టెర్రరిస్టులు? దీపావళి కదా విష్ చేద్దామని. అబ్బా అయిపోయింది కదా సార్. లేకపోతే ఏంట్రా, బాంబులు పట్టుకొస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచో బాంబులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మనం కొంటాం ఏంటి? బాంబులు, మిసైల్స్, బాంబ్స్, టైన్ బాంబ్స్. అవి కూడా అమ్ముతున్నారా? అవి కూడా అమ్ముతున్నారా? ఆర్డిఎక్స్ ఆర్ఎక్స్ అని అన్ని అమ్ముతున్నారు వాళ్ళు. అమ్మో అమ్మో. ఏదో రికమెండేషన్ జాబ్ ఇది? రికమెండేషన్ కాదు సార్, మా మామయ్య హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే నాకు జాబ్ ఇచ్చారన్నమాట. కష్టపడి. దాన్ని రికమెండేషన్ అంటారు. రికమెండేషన్ అంటారా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? సిటీలో టెర్రరిస్ట్ పిచ్చోళ్ళ బిహేవ్ చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాట. ఆడికి పిచ్చి లేదు, నైట్ టైం బయటికి వెళ్ళి బాంబులు పెడుతున్నాడట. సో వాడిని కనిపెట్టడం కోసం మనం పోలీసులు అయినా పిచ్చోళ్ళ గెటప్ వేసుకుని వెళ్తున్నాం లోపలికి. సార్ నేను పిచ్చోళ్ళగా ఉన్నానా? ఎలాగేసుకుని అడుకునేలా ఉంటాం, వెనకాల వచ్చే మనం పిచ్చోళ్ళకి యాడ్ చేయాలి. ఆ పిచ్చోళ్ళ కలిసిపోయి ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవాలి మనం. పిచ్చోళ్ళ యాడ్ చేయి, నీ కోతిలా కాదు పిచ్చోళ్ళగా డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? పిచ్చి హాస్పిటల్ కానీ పిచ్చోళ్ళు ఎవరు లేరేంటి? ఇంకా ట్రైన్ వస్తుంది. అదేంట్రా ట్రైన్ కి రేసింగ్ ఇస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. పిచ్చోడ్రా. పడిపోయింది అనుకుంటా. ఏంటది? ముళ్ళు టైర్ కి కుచ్చుకుంటే పంచర్ అయిపోయి పడిపోద్ది కదా. ట్రైన్ టైర్ పంచర్ అయిపోద్దా? దుమ్మ ట్రైన్ కి అడ్డం వస్తే జారి పడిపోద్ది.
నిజంగా పిచ్చోళ్ళే. సముద్రం వచ్చింది రూపాయి బిల్లి కాలు కడుకుంటా సార్ నిజంగా పిచ్చోళ్ళేనా? నాకు తెలిసి కంపల్సరీ ఇందులో ఎవడో టెర్రరిస్ట్ అయ్యాడు, మనం పట్టుకుందాం. ఈడెవడో మంచి పిచ్చోళ్ళలో ఉన్నాడు. యో హాయ్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు చూడు పట్టుకుంటాను, నేనేం చేస్తాను ఫాలో అయిపో. ఓకే సార్. నేను టెర్రరిస్ట్నే. నేను కూడా టెర్రరిస్ట్నే. టెర్రరిస్ట్ వచ్చారు పర్ఫార్మెన్స్. అరే సార్, ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా గన్ పెడితే భయపడతాడు రా. నువ్వు వెళ్ళి గన్ పెట్టాడు మేడం. ఎస్ సార్. భయపడతారు సార్, ఇదే టెర్రరిస్ట్. చెప్పానా? కరెక్ట్ సార్, ఆడే టెర్రరిస్ట్. చెప్పానా? ఏం చేయాలి సార్? మీరు ఏదో ఒక ఐడియా ఇవ్వండి. చెప్పరా, నువ్వే కదా టెర్రరిస్ట్, చెప్పు. సార్ కోపం చూస్తున్నాడు. తీ సంఖ్యలు తీ. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురొచ్చిన ఆడికే. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటలేవు. రోజు టిఫినీలు ఉప్మా తినేడమేనా? ఒక్క రోజున ఎంత పెట్టావా నువ్వు? ఇదిగో తిను. డాక్టర్ ఏం చేద్దాం ఇప్పుడు? మనం పోలీసులు తెలిస్తే పరుగు పోద్ది, అందుకే మనం పిచ్చోలో బిహేవ్ చేద్దాం. ఓకే. ఇంజక్షన్ చేయాలి. ఇంజక్షన్ చేసినా గడిచినవారా? హాయ్ సార్, ఐఎమ్ సిఐ రామచందర్. అవునా? ఎస్ సార్. ఈ సి రామచందర్, ఐఎమ్ ఎస్ సార్ గోపిచందర్. నేను హోమ్ మినిస్టర్. సార్ నిజంగానే మేము పోలీస్ సార్. పోలీసు పిచ్చగాడు సార్, మీరు నిజంగా పోలీసులు కావాలంటే మా ఐడి కార్డు. నేను కూడా హోమ్ మినిస్టర్. కమాన్, తగ్గలేదు. ఇదో అది అందుకోరా. అందుకున్నా. ఇంకా తగ్గలేదు పిచ్చి. సార్ నిజంగా మేము పోలీసులు సార్. నమ్మినారా సార్? ఏంటి సార్ అది? సార్ ఏంటిది? నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తాను, పెట్టుకోండి. టేక్ యాక్షన్. హోమ్ మినిస్టర్ ఏంద్రా? సార్ ఏంటి సార్ ఇది? మిషన్ అయితే పెట్టండి సార్. మిషన్ అంటే వీడికి చాలా ఇష్టం సార్. అమ్మో, శీతాకాలం స్టార్ట్ అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్. తగ్గిందా? తగ్గింది సార్. అది నెక్స్ట్ రౌండ్కి వస్తా, జాగ్రత్తగా ఉండండి. మణికొండ తెలుసా? మనకు తెలుసు. ఎక్కడది? టెర్రరిస్ట్ కావాలా నీకు? ఇందాక నుంచి అది టెర్రరిస్ట్ కావాలి ఎక్కడ ఉంటాడు? లాభం లేదు. రారమ్మని రామచిలుక పిలిచెను ఈవే. పాటలు యాక్ట్ చేస్తున్నావు, చెప్పరా ఎవడో టెర్రరిస్ట్ ముగ్గురులో చెప్పండి. మాట్లాడవేంట్రా? వీడితో చూసుకోరు. సార్ మా సుపీరియర్ ఆయనే సార్. చెప్పరా, నువ్వా? సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. హోమ్ మినిస్టర్ గారా? ఎస్. మాట్లాడు. హలో, టెర్రరిస్ట్ ఈ హాస్పిటల్ లేడా? ఓ మై గాడ్. ఓకే సార్. టెర్రరిస్ట్ ఎక్కడ తప్పించుకున్నాడంట. హోమ్ మినిస్టర్ గారు అర్జెంట్ నుంచి బయటకు వచ్చామంట. హోమ్ మినిస్టర్ నేను కదా, నా అడ్రస్ కదా మీరు పాటించాల్సింది. ఎస్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అమ్మో, పొరపాటు నేను ఉన్నామంటే బుక్ అయిపోయాను. ఎక్కడికి రా సార్? ఇక్కడ టెర్రరిస్ట్ లేడు. హాస్పిటల్ నుంచి తప్పించుకొని పోతారా? కాదు సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. మా మిషన్ రెడీగా ఉంది, మేము వెళ్ళాలి. మీకు ఇంకా పిచ్చి తగ్గలేదురా? సార్ పిచ్చే సార్. ఇంజక్షన్ వేయాలి. ఐఎమ్ ఎస్ఐ సార్. సిఐ. ఆడు హోమ్ మినిస్టర్ అంతే కదా? ఐఎమ్ హోమ్ మినిస్టర్. నేను ప్రైమ్ మినిస్టర్. విలాస్ బర్గర్ అబం జిమ్ లఫ్. అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్.
వెళ్ళిపోవు నువ్వు? వెళ్ళిపో మాకే ఓ ప్రేమ రావేయి రేలా కమాన్ కిస్. నువ్వు వెళ్ళిపోవు కానీ నేను వెళ్ళిపోతున్నాను.